వైస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది, యువర్ ఎ ప్రూవన్ యాక్టర్. ఈవెన్చువల్లీ ఆ టైంలోని ఆ వచ్చే యంగ్ జనరేషన్కి యు ఆర్ క్వైట్ ఫోటోజెనిక్. ఓకేనా? ఎక్కడ ఏ తప్పు జరిగిందా, లేకపోతే అంటే ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ నువ్వు ఇప్పుడు ఏదైతే అంటున్నావో, వద్దు నేను ఇంకా డైరెక్షన్కి మారిపోతానని అంటే నేను ఇప్పుడు డైరెక్షన్కి మారుతానని లేదు. నేను డైరెక్షన్కి మారుంటే దిక్సూచి నేను యాక్ట్ చేయను కదా, నేను ఇంకొకరితో వెళ్ళిపోతా. ఐఎమ్ స్టిల్ డూయింగ్, నేను యాక్టింగ్ చేస్తున్నా. రీసెంట్ అంటే ఒక 2 years బ్యాక్ నేను నెట్ఫ్లిక్స్కి కూడా ఒక వెబ్ సిరీస్ చేశాను, షీ అని. ఇంతియాజ్ అలీ సార్ది బాలీవుడ్లో. season 2లో విలన్గా చేశాను, మంచి రోల్. సో యాక్టర్గా నేను ఎప్పుడు మానను, దాని నుంచి మారను కూడా. 90 ఏళ్ళు అయినా సరే, ఒకవేళ 90 ఏళ్ళు బతుకుంటే 90 ఏళ్ళు అయినా సరే మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసి ఇంటికి రావచ్చు. అంటే ఈ క్లారిటీ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, జనరల్గా ఎవరైనా సరే కూడా ఇంకా డైరెక్షన్ వైపు వెళ్ళిపోయారని అంటే ప్రాబబ్లీ ఇంకా తిను యాక్టింగ్ గివప్ చేశాడని జనాలు అనుకోవచ్చు. నువ్వు నేనేమంటానంటే ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అన్నప్పుడు నేను చేస్తా. ఇప్పుడు మీరు డైరెక్టర్, దిలీప్ ఈ సినిమాలో నువ్వు హీరోగా బాగుంటావు చెయ్యి, స్టోరీ చెప్పు, నా డబ్బులు ఏంటో చెప్పు, నచ్చితే చేస్తా. లేదు ఇందులో నువ్వు విలన్గా బాగుంటావు చెయ్యి, నేను రెడీ. నేనేమంటున్నాను అంటే ఒక కంప్లీట్ యాక్టర్ అవ్వాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ విజయ్ సేతుపతి గారు ఈజ్ డూయింగ్, ఆయన చూడండి ఏ రోల్ అయినా చేస్తారు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి నటుడై ఉండాలి అంతే. అది హీరోగానే చేస్తాను లేదా ఇదే చేస్తాను అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. నెట్ఫ్లిక్స్కి చేస్తాను, ఇవన్నీ చేస్తున్నాను. ఐమ్ డూయింగ్. బేసికల్లీ నువ్వు చేసే క్యారెక్టర్లకి నువ్వు న్యాయం చేస్తావు అనుకుంటున్నాను. యా, డెఫినెట్లీ. అంటే ఒకటి దిలీప్, కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఏదో మిస్ఫైర్ అవుతుంది. అంటే 24 క్రాఫ్ట్స్ కలిసిన తర్వాతే మనకి ఇట్స్ గోయింగ్ టు బి బ్యాంగ్. ఒకది జరగకపోవటానికి రీజను ఒకటే, లేకపోతే ఇదే కారణం అని అనుకుని మనం కూర్చోలేము. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుని చూస్తూ ఉంటే ఎక్కడ ఏది ఏం జరిగింది, హౌ ఇస్ దట్ యూ కుడ్ నాట్ మార్కెట్ యువర్ సెల్ఫ్? I'm actually really bad in marketing myself. నేను ఒక ప్రోడక్ట్ రెడీ చేస్తే, దిక్సూచిని రెడీ చేస్తే, నేను దాన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాను బయటకి మార్కెట్లోకి. ఐ నో హౌ టు మార్కెట్ మై ఫిలిం. నేను ఒక ఫిలిం చేస్తున్నాను అని అంటే నా ప్రోడక్ట్ని నేను ఎలా సెల్లింగ్ ట్యాగ్గా చేయాలి, దీన్ని ఒక బెస్ట్ ట్యాగ్గా ప్రైస్గా ఎలా చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది, ఐడియా ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు నేను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవటం కానివ్వండి, సెల్ఫ్ పిఆరింగ్, ఇవన్నీ కొంచెం బ్యాడ్. నేను అంటే ఏమవుతుంది అంటే ఆడియన్స్లోకి వెళ్ళి మనం బిల్డప్లుగా మాట్లాడి లేదా అన్నెసరీగా పోస్ట్లు, ఏమో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అది. మరి మేబీ ఇంట్రోవర్ట్ అవటం వల్ల తెలియదు కానీ, బట్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, ఇన్వెస్టర్స్తో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ నుంచి మాత్రం ఐ విల్ స్టార్ట్ పిఆరింగ్. ఇప్పుడు ఎలా అయితే ఇండస్ట్రీలో జరుగుతుందో మోర్ దెన్ దట్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. బై గాడ్ గ్రేస్ ఐ హోప్ ఐ విల్ డూ దట్. సడన్గా అంత భారీ డైరెక్షన్ అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. కానీ నువ్వు రాసుకుని నువ్వు చేసుకుని మొత్తం అంతా కూడా చేయటం అని అంటే ఏదో ఒక ఫైర్ ఉంటేనే కానీ అది జరగని పని, రైట్? అది నీ క్రియేటివ్ని ప్రూవ్ చేసుకోవటానికా, లేదా నాకు రైట్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, నన్ను నేను కరెక్ట్గా నేనే ప్రొజెక్ట్ చేసుకోగలనని అనుకోవటం వల్ల, ఏదో ఒక రీజన్ అయితే అంతర్లీనంగా ఏదో ఒకటైతే ఉంటుంది నువ్వు డైరెక్షన్ చేసావు అని అంటే. ఆర్ యూ ఓకే టు షేర్? సింపుల్. మనకు ఒక విషయం తెలుసు, మనకి వంట ఎలా చేయాలో తెలుసు, ఒక కూర కాదు 10 కూరలు ఎలా ఉండాలో తెలుసు అన్నప్పుడు నీకు ఒక అవకాశం దొరికింది వండడానికి. వండు, రుచికరంగా వండు, వడ్డించు. సింపుల్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అలాగే నేను 24 క్రాఫ్ట్స్లో, అప్పుడు 24 క్రాఫ్ట్స్ ఇప్పుడు పెరిగినాయి, 24 క్రాఫ్ట్స్లో నేను ఎడిట్ చేసుకున్నాను నా ఫిలింని. వేరే ఎడిటర్నే తీసుకున్నా, బట్ కోఆపరేట్ చేయలేదు. కొరియోగ్రఫీ చేసుకున్నా, వేరే వాళ్ళని తీసుకున్నా, కోఆపరేట్ చేయలేదు. డ్రాప్ చేసేసి నేనే చేసుకున్నా.
అంటే కోఆపరేట్ చేయలేదు అని అంటే నీకుండే క్రియేటివ్ థాట్ ప్రాసెస్ కి వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ మ్యాచ్ కాకపోవటమా అలానే ఏముంటుంది అది కాదండి. కోఆపరేట్ నేను ఐ బిలీవ్ కోఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ టైం అండి. ఓకే ఐ బిలీవ్ టైం. పొద్దునే 7 గంటలకి కాల్ షీట్ అంటే 7 గంటలకి కెమెరా ఆన్ చేయాలి. లేదు ఈవెన్ 6 కాల్ షీట్, ఈవినింగ్ 6 కాల్ షీట్, 6 to 6 అంటే ప్రతి సెకండ్ కౌంట్స్ మనకి. ప్రతి సెకండ్ డబ్బులతో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి డబ్బులు పెడుతున్నప్పుడు ఏమైపోద్ది అంటే ఇది మనది కాదు కదా. ఓకే మన డబ్బులు మనం తీసుకుంటున్నాం, గంట లేట్ అయితే ఏమవుతుంది. ఈ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తారండి. కొంతమంది తాగేసి వస్తారు సెట్కి. తాగేసి ఎక్కడున్నారో తెలియదు, ఫోన్లు ఎత్తారు కొంతమంది టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్సే. ఇవన్నీ కొంచెం డిస్టర్బ్డ్ బికాస్ నేను తాగనండి. నాకు అలవాట్లేదు బేసిక్గా. ఐ డోంట్ బోస్. నేను స్మోక్ కూడా చేయను. స్మోక్ చేస్తావుగా? ఎక్కడ చేశాను? జయంలో చేశాను. మూవీ కోసం ఏదైనా చేస్తా. మూవీ కోసం 10 ఫ్లోర్ల నుంచి కింద అది అవన్నీ వేసి దూకమన్నా దూకేస్తా. జయంలో చేశాను. దట్స్ లైక్ మూవీ ఈ కోసం. డౌట్ నాకు ఎప్పుడు ఉండేది. ఇన్ఫాక్ట్ బయట కూడా చాలా సార్లు అడిగాను కదా, ఏ స్మోక్ చేయవా అంటే ఏదో భయ్యా అక్కడ. నాకు ఏంటంటే లంగ్స్ పాడైపోతాయి స్మోక్ చేస్తే. ఓ మంచి బాడీ ఇచ్చాడు దేవుడు, లోపల ఏది డ్యామేజ్ చేసుకోకూడదు. పోయే టైంకి పోతాం, అది వేరే విషయం. బట్ ఉన్నంత కాలం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏ అలవాటు లేకుండా 9 గంటలకల్లా లైట్ ఆపేసి పడుకుందాం. అంటే నాకు హ్యావ్ దిస్ హ్యాబిట్. చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా చాలా స్ట్రిక్ట్గా పెంచారు. పొద్దున్నే 5ంటికి, 4:30కి, 4ంటికి షూట్ ఉంటే 4ంటికి లేకటం అలవాటు అయిపోయింది. సో లేదు అంటే 5ంటికి, 4:30 అన్నా మినిమం లేకటం అలవాటు అయిపోయింది. షూట్ ఉన్నా లేకపోయినా. నైట్ తొందరగా పడుకోవడం, ఎర్లీగా, పొద్దున్నే తొందరగా లెగవటం అనేది డైలీలో ఒక రొటీన్ అయిపోయింది. మనం పొద్దున, మధ్యాహ్నం, నైట్ ఎలా తింటామో సేమ్ వే స్లీప్ టైం కానీ మార్నింగ్ వేకప్ టైం కానీ ఎక్కడ సైకిల్ దెబ్బతినలేదు నాది. నాకు ఇంట్లో వాల్ క్లాక్ అది మీ పెద్దగా ఉండేవి కదా, మ్యాక్సిమం మొబైల్ ఫోన్లు అనమాట. సడన్గా ఇప్పుడు నేను బాల్కనీలో కూర్చున్నప్పుడు నీ బెడ్రూమ్ వైపు లైట్ ఆగిపోయిందంటే ఓహో రాత్రి. ఓ యా, మీరు ఎదురుగా ఉండేవాళ్ళు. అవును, ఓ రాత్రి అయిపోయిందా అప్పుడే, ఈ మనిషి పడుకోవడానికి వెళ్ళిపోయాడు అప్పుడే. అప్పుడప్పుడు నేను ఇరిటేట్ చేయడానికి నేను ఫోన్ చేసి. అంటే ఐ ఫీల్ మీకు అక్షయ్ కుమార్ గారు ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు, ఇది నేను 93 నుంచి చేస్తాను. ఆయన్ని విన్నా, నన్ను చూశారు. అంటే 93 నుంచి, అంటే మేబీ గుంటూరులో మా ఊర్లో ఉంటే ఎలా ఉండేవో నాకు తెలీదు. బట్ మా మదర్ ఏంటంటే షీస్ అగెనెస్ట్ టు లేట్ నైట్లు మేల్కొని ఉండటాలు, ఎప్పుడో 2ంటికి 3ంటికి పడుకొని పొద్దున్నే 11ంటికి లెగవటాలు. ఆమెకి చాలా ఇరిటేషన్. మమ్మీ అంటే ఎప్పటికీ నాకు ఒక రెస్పెక్ట్తో పాటు భయం కూడా ఉంటుంది. సో ఆమెను ఎప్పుడు ఇరిటేట్ చేయకూడదు లైఫ్లోనే ఒక పాయింట్ పెట్టుకుంటాను నేను. సో తనకి తగ్గట్టు నేను స్టార్ట్ చేశాను. బట్ అది చాలా మంచిదని నాకు స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ, మనం గ్రోయింగ్ ఏజ్లోకి వస్తున్న కొద్దీ తెలుస్తుంది బాడీ. ఓకే, ఇలా ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ కేబీఆర్ మొత్తం ఫుల్ రౌండ్ నాన్ స్టాప్గా పరిగెత్తమని. యాక్చువల్లీ ఆ సంగతి కూడా చెప్పాలి. బేసికల్లీ ఇట్ వాజ్ ఇన్ 2008-9 లో అనుకుంటాను, కేబీఆర్ పార్క్ లో. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ యు కేబీఆర్ పార్క్ లో. అసలు చాలా సిన్సియర్ గా రన్నింగ్ చేసే, మార్నింగ్ ఒక 12 కిలోమీటర్స్, ఈవినింగ్ ఒక 12 కిలోమీటర్స్ పరిగెత్తాం. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఇదే. దాంతో 2 మోకాళ్ళు డాన్స్లో ఒకటి ప్రేమ్ రక్షిత్ గారి వల్ల ఫ్లోర్ చేసి అది కేబీఆర్లో జాగింగ్లు చేసి 2 నీస్ స్టార్టింగ్లో, అంటే లైక్ ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఫిజియో చెప్పారు, ఓవర్ వర్కౌట్స్, డాన్స్లు ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ ఉంటుంది. ప్రాబబ్లీ దిక్సూచి టైంకి నీకు ఇండస్ట్రీ ఏంటి అన్నది అర్థమైందా? దిక్సూచి తర్వాత నీకు అర్థమైందా? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చెప్తున్నావు, వాళ్ళు టైంకి రారు, టైం చేయగరు, అండ్ క్రియేటివ్, అంటే కొంతమంది గురించే మనం ఇప్పుడు మాట్లాడుకున్నా, కొంతమంది గురించే మాట్లాడుకుంటాం. ఫ్యూ పీపుల్, ఎగ్జాక్ట్లీ అందరూ కాదు. అలాగనేసని మామూలుగా హార్డ్ వర్క్ చేయకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా వర్కౌట్ కాదంటే డెఫినెట్లీ కావాలి. ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది కదా దిలీప్, నేను ఇంత చేశాను భయ్, అవ్వట్లేదు, నిజంగా నేను ఇంత మళ్ళీ చెయ్యాలా అనిపించింది ఇప్పుడు. ఇట్స్ నాట్ సో ఈజీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలోనే కదా, ఎక్కడ ఏది ఈజీ కాదు. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, 93 నుంచి ఉన్నా, ఇప్పుడు నేను ఒక పెద్ద స్టార్ హీరోకి ఒక స్క్రిప్ట్ చెప్పాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో అదే ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా, ఎవరు తెలిసినా తెలియకపోయినా, ద ఓన్లీ థింగ్ ఇస్ ఆ టైమింగ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇందాక మీరు అన్నారు కదా, స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఎప్పటికి హిట్. నేను అనేది అది మనం చెప్పలేము, ఎప్పుడు హిట్ వస్తుంది, ఇప్పుడు దిక్సూచి హిట్ కావాలనే తీస్తా, కానీ అది బాగా తీశాడు, ఒక మంచి సినిమా తీశాడు దగ్గర ఆగింది. కమర్షియల్గా
పెద్ద హిట్ ఎప్పుడు కొడతాను అనేది అబ్సల్యూట్లీ ఎవరి చేతిలో ఉండదు. బట్ ద బెస్ట్ ఏం చేయగలుగుతాం మనం, ద బెస్ట్ ఏం ఇవ్వగలుగుతాం. ఒక చిన్న బడ్జెట్ అయితే నేనే యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తా, లేదు సంథింగ్ బియాండ్ మనకి దాటి లిమిట్స్ ఉన్న బడ్జెట్ అంటే మన మీద వర్కౌట్ అవ్వదు ఆబ్వియస్లీ. సో మనం ఎవరైనా హీరోని పట్టుకొని చేయాలి, అది కొంచెం టైం టేకింగ్, ఏం చేయలేం దానికి.